సో గైస్ మొత్తం లారీలను ఆపేసినందుకు జామ్ అయిందన్నమాట. సో గైస్ మనం విజయవాడ ఎంటర్ అయిపోతున్నమాట. కృష్ణా నది బ్రిడ్జ్ మీద ఉన్నాము. సో గైస్ ప్లెయిన్ దోశ ఆర్డర్ చేసాము. వెల్కమ్ టు ఏపీ అనే బోర్డు మొత్తం చెక్కు చెదరు లేకుండా పోయింది. తెలుగులో ఆంధ్ర రాస్తుంది, కొంచెం తెలుగులో రాస్తుంది బట్ కనిపించలేదు. సో గైస్ ఇంటర్వ్యూ చూద్దాం రండి. ఇటు సైడ్ సింగిల్ బెడ్, మనకి పిల్లో, 1 బెడ్షీట్ అండ్ బ్లాంక్. సో గైస్ ఎగ్జాక్ట్ టైం 3 అయింది. మనము అరుణాచలం నుండి బయలుదేరమాట. ఇది ఏం ప్లేస్? సో గైస్ ఇది తమిళనాడు ఎంటర్ అయిపోతున్నాను నేను. ఆర్ట్స్ చూస్తావా? హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ కొత్త జర్నీ, కొత్త రూట్, కొత్త బస్. ఈ రూట్లో అసలు బస్సే లేదన్నమాట. అరుణాచలంలో ఉన్నాను నేను. అరుణాచలం నుంచి విశాఖపట్నం వరకు మన బస్సు ఉంది. బిగ్ బస్ ట్రావెల్స్ Volvo 9600 ఫుల్ స్లీపర్ బస్ మాట ఇది. ఇవాళ చాలా ఎక్సైటింగ్గా ఉంది. ఈ రూట్లో ఇప్పటికొచ్చి నేను ట్రావెల్ చేయలేదు, Volvo బస్సులో ట్రావెల్ చేస్తున్నాను. టైం వచ్చేసి ఎగ్జాక్ట్ 2:50 అవుతుంది. 3 o'clock డిపార్చర్ ఫ్రమ్ అరుణాచలం. రేపు మార్నింగ్ 9:30 కల్లా మనం లాస్ట్ పాయింట్ విశాఖపట్నం చేరుకుపోతాం అన్నమాట. సో ఇవాళ మన రూట్ ఏంటి, ఎట్టి నుంచి వెళ్తున్నాం ఏంటి, లోపల చూసేద్దాం రండి. సో గైస్ ఇంటర్వ్యూ చూద్దాం రండి. ఇటు సైడ్ సింగిల్ బెడ్, మనకి పిల్లో, 1 బెడ్షీట్ అండ్ బ్లాంకెట్ ఉంటుంది, వైట్ బ్లాంకెట్. అండ్ 2 AC వెంట్స్ ఉంటాయి. అండ్ ఇంకా ఆన్ చేయలేదు, రీడింగ్ ల్యాంప్స్ అండ్ ల్యాంప్స్ ఉంటాయి. అండ్ ఇక్కడ మనకి USB ఛార్జింగ్ బోర్డ్స్ ఉంటాయి. ఇటు సైడ్ చూసుకుంటే కనుక డబుల్ బెడ్స్, 2 పీపుల్స్ ఆరామ్సే పడుకోవచ్చు. అండ్ మధ్యలో మనకి కర్టెన్స్ ఉంటాయి ఇక్కడ సపరేట్గా. సో 2+1 ఫుల్ AC స్లీపర్ బస్. సో అరుణాచలం నుంచి వైజాగ్కి ఇప్పటికొచ్చి ఏ ఆపరేటర్ నడపట్లేదు, బిగ్ బస్ వాళ్ళు నడుపుతున్నారు రోడ్డు. సో మీరు కనుక వైజాగ్ వాళ్ళు కానీ, రాజమండ్రి వాళ్ళు కానీ, ఏలూరు, విజయవాడ వాళ్ళు అరుణాచలం రావాలనుకునేకి బస్ బుక్ చేసుకోండి. చాలా చాలా బాగుంది, ఫుల్ కంఫర్టబుల్ జర్నీ. రెడ్ బస్లో ఉంటుంది, బిగ్ బస్ అని చెప్పి. ఈ పడుకొని చూపిస్తా కంఫర్ట్ ఎలా ఉంటుందో. సో లోవర్ బట్ ఎస్పెషల్లీ నా హైట్ 6 feet. నేను ఎగ్జాక్ట్లీ పడుకున్నాను, నాకు ఎటువంటి ప్రాబ్లం అయినా మంచిగా పడుకున్నాను స్ట్రైట్గా. సో కొన్ని బస్సెస్ ఏంటంటే నా హైట్కి సరిపోమాట, సో కాళ్ళలో ఫోల్డ్ చేసుకోవాల్సి వస్తుంది. బట్ ఈ బస్సులో మాత్రం ఫుల్ కంఫర్టబుల్గా పడుకున్నాను. లోవర్ పడుతున్నాం, మనకి AC తగులుతూ ఉంటుంది మంచిగా. బ్లాంకెట్ కప్పుకో చలేస్తే కనుక ఆరామ్సే పడుకుని మనం మార్నింగ్ బై 9 o'clock వైజాగ్ రీచ్ అయిపోతాం. సో ఈ దారిలో మనం ఎక్కడెక్కడ ఆగుతాము, ఏమేమి క్రేజీ కనిపిస్తాయి, క్యాబినెట్లు ఏమి ఉంటాయో చూపిస్తా. స్టేట్ చూడు. సో గైస్ ఎగ్జాక్ట్ టైం 3 అయింది. మనము అరుణాచలం నుండి బయలుదేరమాట. ఇది ఏం ప్లేస్ అన్న అరుణాచలంలో? సో నాకు ఐడియా లేదు, నేను ఫస్ట్ టైం మాట రావడం ఈ బస్సులో వైజాగ్. తేనెమలై అనే ప్లేస్ నుంచి స్టార్ట్ అయ్యమాట. సో ఇక్కడ నుంచి అరుణాచలం, అది మెయిన్ నాకు తెలిసి గవర్నమెంట్ హాస్పిటల్ ఒకటి నాకు తెలిసి ఇక్కడ. సో అక్కడికి వెళ్తుందా బస్సు? గవర్నమెంట్ హాస్పిటల్ మీదుగా అంతే. మన ఈ చిత్తూరు, వేలూరు, చిత్తూరు, తిరుపతి, అక్కడి నుంచి మీకు తెలిసిందే గాయస్. నెల్లూరు, ఒంగోలు, విజయవాడ ఆ రూట్ మీదుగా ఏలూరు, తాడేపల్లిగూడెం, రావులపాలెం, అలా రాజమండ్రి మీదుగా వైజాగ్ చేరుకుంటాం. మరి మార్నింగ్ 9-9:30 కల్లా లాస్ట్ పాయింట్కి వెళ్ళిపోతాం మనం వైజాగ్లో. ఇప్పుడే స్టార్ట్ అయ్యమాట మనం ఇక్కడ అరుణాచలంలో. అది కనిపించేది అరుణాచలం కొండ. అది అరుణాచలం బైపాస్ మీదుగా వెళ్ళిపోతున్నాం మనం ఇంకా. సో గైస్ అరుణాచలం నుంచి బయలుదేరగానే ఫస్ట్ టోల్ గేట్ మాట. సో వైజాగ్ వెళ్ళి ఎన్ని టోల్ గేట్లు వస్తాయన్నా? 14 టోల్ గేట్లు అన్న మొత్తం. రావులపాలెం మీద నుంచి అయితే. ఓకే. సో గైస్ చూసారు కదా, ఈ బస్ డిస్టెన్స్ వచ్చేసి ఆల్మోస్ట్ 1000+ kilometers ఉంటుంది. మనం 1082 kilometers ఎగ్జాక్ట్ అప్రాక్సిమేట్గా. అండ్ మనం నల్లజర్ల నుంచి వెళ్ళాము. ఏలూరు నుంచి తాడేపల్లిగూడెం, తణుకు, అట్లా రావులపాలెం, రాజమండ్రి అలా రౌండ్ వేసుకొని ఒక 40 kilometers ఎక్స్ట్రా వస్తుంది అంతే. పెద్ద డిస్టెన్స్ ఏం లేదు. 40 అంటే ఆ ఊరు వాళ్ళకి కూడా మనకు సర్వీస్ ఇవ్వాలని చెప్పి బిగ్ బస్ వాళ్ళు ఈ రూట్ స్టార్ట్ చేశారన్నమాట. అరుణాచలం వెళ్ళే లైక్ పిలిగ్రిమేజ్ డివోటీస్ కోసం. సో మనం అయితే అరుణాచలం దాటేసాము. నెక్స్ట్ వచ్చేది ఇంకా వేలూరు పెద్దది. వేలూరు, ఆ తర్వాత చిత్తూరు నుంచి తిరుపతి, అలా వెళ్తూ ఉంటాం ఇంకా. సో గైస్ ఎగ్జాక్ట్ టైం 5 అయింది. మనం వేలూరులో ఉన్నాము. వేలూరులో ఫేమస్ ఏంటంటే
సిరిపురం గోల్డెన్ టెంపుల్ ఉంటుంది, ఇక్కడ అమ్మవారి టెంపుల్ ఉంటుంది. ఇంకేముంటుందన్న ఇక్కడ? వాటర్ ఉండిద్ది, రాజులు పరిపాలించింది. ఓకే ఓకే. సో వేలూరు వాళ్ళు ఉన్నా కూడా వేలూరు టు వైజాగ్ డైరెక్ట్ బస్ అన్నమాట మనకి, ఇది బిగ్ బస్. మొత్తం మనం వేలూరు సిటీ మొత్తం తిరుక్కుంటూ వెళ్తున్నాం కానీ బిగ్ బస్ ట్రావెల్స్ చెప్పండి అమ్మా. బిగ్ బస్ ట్రావెల్స్. సో గైస్ మనం ఇప్పుడు కాట్పాడిలో ఉన్నాము. సో గైస్ చిత్తూరు ఇంకా 29 కిలోమీటర్స్ ఉంది. సో గైస్ ఇది తమిళనాడు ఎంటర్ అయిపోతున్నాను నేను. అండ్ మన బస్ ఏమో మధ్యలో ఆపామన్నమాట, బార్డర్. ఇటు తమిళనాడు అటు ఏపీ. థ్యాంక్ యూ, విజిట్ అగైన్. ఇక్కడ తమిళనాడు అయిపోయింది, తమిళనాడు స్టేట్ లిమిట్ ట్యాక్స్ బోర్డు చూడండి. సో ఆడంతా ఆంధ్రప్రదేశ్. ఇదే గాయస్, వెల్కమ్ టు ఏపీ అనే బోర్డు మొత్తం చెక్కు చెదరు లేకుండా పోయింది. తెలుగులో ఆంధ్ర రాస్తుంది, కొంచెం తెలుగులో రాస్తుంది, బట్ కనిపించలే క్లియర్గా మనకి. సో ఇక్కడ నుంచి ఏపీ స్టార్ట్ అన్నమాట, అండ్ అదంతా తమిళనాడు. సో హలో గైస్, హీస్ మై ఫ్రెండ్ హరీష్ ఫ్రమ్ చిత్తూరులో ఉన్నామన్నమాట మనం. చిత్తూరులో మీట్ అవ్వడానికి వచ్చాడు, చాలా హ్యాపీగా ఉంది. ఆఫ్టర్ 1 year 6 months మీట్ అవుతున్నాం మేము. సో నా సబ్స్క్రైబర్గా పరిచయం అయ్యాడు నాకు, ఆల్మోస్ట్ ఒక 4 yearsగా పరిచయం నాకు. నాట్ ఓన్లీ సబ్స్క్రైబర్, బ్రదర్ లెక్క. మై బ్రదర్లీ ఫ్రెండ్. సో గాయస్ మనం తిరుపతి వచ్చేసాము. ఎగ్జాక్ట్ టైం 7:20 అయింది. తాజ్ హోటల్ దగ్గర నుంచి ఇప్పుడు లెఫ్ట్ తీసుకుంటాం అన్నమాట. కొన్ని బస్సెస్ వైజాగ్ వెళ్ళే బస్సెస్ ఇక్కడే పికప్ చేసుకుంటాం, ఊర్లోకి రారు. తిరుపతి బైపాస్ అన్నమాట. మనం మాత్రం తిరుపతి బస్ స్టాండ్ దగ్గరికి వెళ్ళి పికప్ చేసుకుని వెళ్తాం మనం తిరుపతిలో. మనైతే తిరుపతిలో ఉన్నాం ప్రజెంట్ అయితే 7:20. సో ఎగ్జాక్ట్ వీళ్ళు ఇచ్చిన టైం ప్రకారం 7:20కి వచ్చాం మనం, 10 నిమిషాలు బిఫోర్ ఉన్నాం. సో తిరుపతి లెఫ్ట్ తీసుకుని తిరుపతి బస్ స్టాండ్కి వెళ్తున్నాము, ఊర్లోకి వెళ్తున్నాము. ఫ్లైఓవర్ ఎక్కితే డైరెక్ట్ తిరుమల అలిపిరి దిగి అలిపిరి నుంచి తిరుమల వెళ్ళిపోవచ్చు. ఇలా డైరెక్ట్ బస్ స్టాండ్, మన ఫ్లైఓవర్ ఎక్కకూడదు. ఓకే, మన కిందకి వెళ్ళాలి, బస్ స్టాండ్కి వెళ్ళాలంటే రామానుజ సర్కిల్కి వెళ్ళాలా? మన రామాంజనేయ సర్కిల్ దాటి బస్ స్టాండ్. ఓకే. సో గాయ్స్ తిరుపతి వచ్చాం మనం. నేను లాస్ట్ ఎప్పుడు వచ్చాను, నవంబర్ 1st వచ్చాను తిరుపతి. మళ్ళీ వాళ్ళు వచ్చారు. అదే గరుడువార ఫ్లైఓవర్ పేరు గరుడువార. సినిమా వేస్తున్నా బస్సులో. అది బాగుంటుంది.
సో గైస్ ఎగ్జాక్ట్ టైం 8 అవుతుంది. 8 ఓ క్లాక్ మన డిన్నర్ బ్రేక్ మాట రేణిగుంటలో. A2S రెస్టారెంట్ దీని పేరు. సో గైస్ డిన్నర్ బ్రేక్కి రెస్టారెంట్కి వచ్చాయన్నమాట. A2S రెస్టారెంట్. సో నేను ఫుడ్ తిని చెప్తాను ఎలా ఉంది ఇక్కడ. సో గైస్ ప్లెయిన్ దోశ ఆర్డర్ చేసాము. సో సింపుల్ ఎంట్రీ, ఎందుకంటే డిన్నర్ హెవీగా చేయకూడదు అన్నమాట బస్ జర్నీ చేసినప్పుడు. సో గైస్ ఆఫ్టర్ డిన్నర్ బ్రేక్ స్టార్ట్ అయ్యమాట ఇక్కడ హోటల్ నుంచి మనం. సో ఎగ్జాక్ట్ టైం 8:28 అవుతుంది. సో ఇంక రూట్ మీకు తెలిసిందే, శ్రీకాళహస్తి నుంచి నాయుడుపేట మీదుగా మనం నెల్లూరు, ఒంగోలు అటు కలుస్తాం అన్నమాట. టైం ఎగ్జాక్ట్ 1 అవుతుంది. చిలకలూరుపేట దాటామాట ఇప్పుడే. మనం ఒక 1 అవర్లో విజయవాడ రీచ్ అయిపోతాం. ఇది మన 6 లేన్ హైవేలో ఉన్నమాట. సో మన అన్న పేరు కాళిదాసు. ఎక్కడెక్కారన్న డ్యూటీ? నెల్లూరు నుంచి రాజమండ్రి దాకా అన్నపెట్టి మాట, సెంటర్ పెట్టి అంటారు దీన్ని. సో బై మార్నింగ్ 5 o'clock రాజమండ్రి రీచ్ అవుతాం. వయా రావులపాలెం వెళ్తాం మనం. సో నెల్లూరు నుంచి మనవాడే రాజమండ్రి దాకా. రాజమండ్రి నుంచి మళ్ళీ మన సురేష్ అన్న వచ్చేస్తాం హాట్ సీట్లో. సో గైస్ మనం గుంటూరు బైపాస్లో ఉన్నాము. కింద నుంచి వెళ్తే గుంటూరు, మనం బైపాస్ పైనుంచి వెళ్ళిపోతున్నాం అన్నమాట. టైం ఎగ్జాక్ట్ 1:30 అవుతుంది. మిర్చి యార్డ్. ఒక 40 minutesలో విజయవాడ రీచ్ అయిపోతాం మనము. సో గైస్ కాజా టోల్గేట్ నుంచి వెళ్తున్నాము. మన కేవీఆర్ వ్లాగ్లో చూస్తుంటే కనుక రాజమండ్రి టు హైదరాబాద్ మనం వర్షాలు పడ్డప్పుడు వచ్చాం కదా, అక్కడికి టోల్గేట్ ఎత్తేసాడు అనమాట. మనకి అమౌంట్ తీసుకోలేము, అప్పుడు అందరికి ఫ్రీగా వదిలేసారు టోల్గేట్. సో గైస్ మనం విజయవాడ ఎంటర్ అయిపోతున్నామన్నమాట. కృష్ణానది బ్రిడ్జ్ మీద ఉన్నాము. టైం ఎగ్జాక్ట్ 2 అవుతుంది. బిఫోర్ టైం యాక్చువల్లీ. వీళ్ళు ఇచ్చిన టైం 2:22 కల్లా వచ్చేసాం మనము విజయవాడ.
దూరంగా కనిపించేది విజయవాడ కనకదుర్గ టెంపుల్. హైదరాబాద్ రోడ్లో అయితే క్లియర్గా కనిపిస్తుంది. సో మనం భారతి నుంచి రైట్ తీసుకుంటాం ఇప్పుడు. సో గైస్ ఈ లెఫ్ట్ తీసుకుంటే డైరెక్ట్ హైదరాబాద్ రోడ్కి వెళ్ళిపోతాం. వితిన్ 4 hours రీచ్ అయిపోతాం హైదరాబాద్ మనం. అంబేద్కర్ విగ్రహం. సో వారధి అంటారు దీన్ని. నా ప్రీవియస్ వీకావరి వీడియోలు చూస్తుంటే కనుక మనకి అలా కింద నుంచి వచ్చి ఇటు కలిసామన్నమాట. ఇటు వెళ్ళి మనం ఇప్పుడు ఆ రోడ్ నుంచి మళ్ళీ ఇటు టువర్డ్స్ రాజమండ్రి వెళ్ళిపోతున్నాం విజయవాడ మీదుగా. సో గైస్ మనం రాజమండ్రి దగ్గర మురారి దగ్గర ఉన్నాము. మార్నింగ్ 5:30 అవుతుంది టైము. మన ముందు చూడండి మార్నింగ్ స్టార్, లక్కీ ట్రావెల్స్, వోల్వో 9R, శ్రీకృష్ణ 9600 అండ్ మన మైత్రి V8 అండ్ వెనకాల ఇంటర్సిటీ స్మార్ట్ బస్ అని వాష్రూమ్ బ్రేక్ ఆపారన్నమాట ఇక్కడ. అండ్ ఇది మన బస్, బిగ్ బస్. సో గైస్ మన సురేష్ అన్న వచ్చాడు ఆఫ్టర్ మురారి. ఆయన బిట్ ఇంకా మార్నింగ్ సెంటర్ బిట్ అయిపోయింది. అండ్ ఇప్పుడు మన డ్రాపింగ్ మాట ఇక్కడ నుంచి మురారి దాటాం. ఇప్పుడే మొత్తం ఫాగ్ మంచు పడిపోతుంది ఇక్కడ. మీకు క్లియర్గా కనిపించదు కెమెరా వ్యూ, మాకైతే క్లారిటీగా అసలు ఏం కనిపించట్లేదు. నిదానంగా వెళ్తూ ఉన్నాం అట్లా. ఇంక టైం అయ్యే కొద్దీ ఫాగ్ వెళ్తూ ఉంటుంది. ఇక్కడ నుంచి హార్డ్లీ 3.5 hours రీచ్ అయిపోతాం మనం. బై 8:30-9 కల్లా వైజాగ్ రీచ్ అయిపోతాం. ఇలా చూశారు కదా బస్సెస్ అన్నీ. ఆ బస్సెస్ అన్నీ మనకంటే ముందెళ్ళిన బస్సెస్ యాక్చువల్లీ విజయవాడ పాస్ అయింది. మనం వాళ్ళందరికంటే వెనకాల వచ్చినా, రావులపాలెం నుంచి వచ్చినా కూడా మనం ముందే వచ్చాము. దట్ ఇస్ ద పవర్ ఆఫ్ వోల్వో. సో గైస్ ఎగ్జాక్ట్ 6:30కి మనం అన్నవరం రీచ్ అయిపోయాం. షార్ప్ 6:30కి అన్నవరం నుంచి మనం బయలుదేరిపోతున్నాం కూడా గైస్. సో బైపాస్లో డ్రాప్ చేస్తారు ఈ బస్ ఎక్కితే కనుక. సో గైస్ మనం తునిలో ఉన్నాం. తుని టైం ఎగ్జాక్ట్ 6:45 అవుతుంది. ఇంకో 2 hours మనం వైజాగ్ రీచ్ అయిపోతాం. సో గైస్ అనకాపల్లి దాటగానే మొత్తం జామ్ అయిపోయింది ట్రాఫిక్ ఇక్కడ. టైం ఎగ్జాక్ట్ 7:48 అవుతుంది.
పోనీ 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 వెనకాల తగిలింది. పోనీ పోనీ పోనీ. అన్నా అనకాపల్లి దాకా ట్రాఫిక్ జామ్ అయింది అక్కడ. ఏంటంటా ఎక్కడికి ఎక్కడ పోతున్నారా అన్న? వైజాగ్ ఎక్కడికి? సో గైస్ ఏంటంటే ప్రధానమంత్రి మోదీ గారు వస్తున్నారన్నమాట వైజాగ్కి, అందుకే మొత్తం ట్రాఫిక్ ఆపేశారు. ఎక్కడ అది? ఇదే బయటకు వచ్చా. సో గైస్ మొత్తం లారీలను ఆపేసినందుకు జామ్ అయిందన్నమాట. నాకే చెప్పండి, నేను బయటపడ్డా. గైస్ అనకాపల్లి బైపాస్ మాట, ఇది మన అవుటర్ రింగ్, హైదరాబాద్ అవుటర్ రింగ్ రోడ్లా ఉంటుంది. ఈ ఇదొక రోడ్డు అదొక రోడ్డు భలే ఉంటుంది, వెరైటీగా ఉంటుంది అన్నమాట. ఇది మొత్తం సర్కిల్ 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 తిరుగుతూ ఉండాలి. కింద నుంచి వెళ్తే అనకాపల్లి ఊర్లోకి వెళ్ళొచ్చు. సో గైస్ ఎగ్జాక్ట్ 8 o'clock మళ్ళీ లంకెలపాలెం వచ్చేసాము. సో అరుణాచలం నుండి మనకు దగ్గర దగ్గర 15 గంటలు పట్టింది వైజాగ్ రీచ్ అవ్వడానికి. అండ్ ఇక్కడ నుంచి మీకు తెలిసిందే ట్రాఫిక్ ఉంటుంది, ఒక 1 hour పడుతుంది. ఇంకా లాస్ట్ పాయింట్ గురుద్వారా దాకా వెళ్తుంది మన బస్సు. సో గైస్ మనం గాజువాక రీచ్ అయిపోయాం, ఇక్కడే దిగిపోతాను అన్నమాట నేను వైజాగ్. ఒక రైట్ మరి బాయ్. ఇక మన కృష్ణ అన్న వైజాగ్ మొత్తం బిగ్ బాస్ ఇన్ఛార్జ్ అన్నమాట, మేనేజర్ ఈయన మొత్తం. సో గైస్ ఫైనల్లీ రీచ్డ్ వైజాగ్. సో అనుకున్న టైం కంటే బిఫోర్ వచ్చాం. వీళ్ళు ఇచ్చిన షెడ్యూల్ టైం 9:30 ఇచ్చారు. మనం 8:45 కల్లా దిగిపోయాం అన్నమాట ఇక్కడ గాజువాకలో. మేము గాజువాక దిగిపోయాం అన్నమాట. సో అరుణాచలం వెళ్ళే వాళ్ళు ఎవరైనా, వైజాగ్ వాళ్ళు కానీ, రాజమండ్రి వాళ్ళు కానీ, ఏలూరు, విజయవాడ, ఈ ఏదైతే మన బిట్ ఉందో వీళ్ళందరికీ డైరెక్ట్ బస్ టు అరుణాచలం టెంపుల్ దాకా బస్సు వెళ్తుందన్నమాట. సో టు అండ్ ఫ్రో అటు ఇటు వెళ్ళాలనుకుంటే ఈ బస్ బుక్ చేసుకోండి. బిగ్ బస్ ట్రావెల్స్ వోల్వో బస్ ఇది. సూపర్ ఉంది గైస్ బస్ మాత్రం. హార్డ్లీ 15 hours జర్నీ టైం తీసుకుంటుంది. సో బ్లాగ్ ఎక్కడితో ఎంజాయ్ చేస్తాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.